వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. మూవీ సెట్స్ లో మీకు ఎలా అనిపించింది? సెట్స్ లో కూడా ఫీల్ ఏమి కష్టపడుతున్నాం అంత ఆ ఫీల్ ఏమి ఎప్పుడు రాలేదు. మీరు కష్టపడలేదు అని చెప్పి కష్టపడుతూ చెప్తున్నారు, మేము ఎలా మూవీ థీమ్ తీసుకునేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో చిన్న బ్యాక్ స్టోరీ ఉందండి. పోతే పోతే కొంచెం హ్యాపీగా పోదాం అన్నట్టు వీళ్ళు పుట్టాను. హీరో అంటే మీరు కథ రాసుకునేటప్పుడు కానీ కథ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు కానీ హీరోగా ఎవరు నన్ను మెయిన్గా నేను మా సంతోష్ కో డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. దీనికి ఎందుకంటే స్టోరీ డిమాండ్ చేస్తుంది. దీనిలోకి లాగాడు, సో అల్టిమేట్లీ బుక్ అయిపోయాడు. మనోడు బుక్ చేశారా? బుక్ అయిపోయాడు. మాకు హెల్ప్ చేద్దామని వచ్చాడు, బుక్ అయిపోయాడు. ఇప్పటి వరకు చాలా సైన్స్ ఫిక్షన్స్ వచ్చాయి. మీ స్టోరీ లైన్ ప్రజల వరకు ఎంతవరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు? ఇన్ని ఉన్నాయి కదా. స్టోరీ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే అందులో డెఫినెట్ గా నాకు ట్రైలర్ లో అవేం కనిపించలేదు. ఇక్కడ మీ ఫేసెస్ కొంచెం అన్నోన్ ఫేసెస్ అనిపిస్తున్నాయి, మిగతా అన్ని కూడాను మోస్ట్ ఎస్టాబ్లిష్డ్. దే ఆర్ లెజెండ్స్ కదా. చిత్ర గారు ఎంత సపోర్ట్ చేశారు అంటే ఆవిడ మన సాంగ్ ని ఆవిడ పర్సనల్ గా ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నారు. ఆ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హౌ వి రియాక్ట్, దాన్ని మీరు ఎలా ఏం జరిగింది అనేది మూవీ థీమ్ లో తీసుకున్నారు. సో ఈ క్యారెక్టర్ చేంజెస్ వల్ల వచ్చేవి, వాళ్ళు ఫేస్ చేయబోయే ట్రబుల్స్, డేంజర్స్, ఇవన్నీ కలిపి మన సినిమా. యాజ్ ఎ హీరోయిన్ గా మీకు ఏమనిపించింది? ఒకసారి స్టోరీ వినంగానే ఏమనిపించింది మీకు? ఇది చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటే ఆ ఇన్నోసెన్స్ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. దర్శిని మూవీ టీమ్ మనతో పాటు ఉంది. మే ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అసలు ఈ మూవీ థీమ్ ఏంటి? ఈ మూవీ ఎందుకు వాళ్ళు ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నారు? ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు హీరో వికాస్ గారు, అలాగే హీరోయిన్ శాంతి గారు అండ్ డైరెక్టర్ ప్రదీప్ గారు. ఆ టీంని అడిగి కంప్లీట్ గా దీని గురించి డీటెయిల్స్ తీసేసుకుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. శాంతి గారు, ఫస్ట్ మీకే క్వశ్చన్ అడగండి. ఫస్ట్ మూవీ సెట్స్ లో మీకు ఎలా అనిపించింది? అంటే బిఫోర్ దట్ మీరు ఏమైనా మూవీస్ చేశారా? యా, చేశానండి. ఓకే. ఫస్ట్ అంటే దర్శిని రిలీజ్ కొంది అంతే. ఓకే. అటు ఇటు అవుతాయి కదా, మీకు తెలిసిందే కదా. సో అలా. సో ఇది ఫస్ట్ మూవీ. ఎలా ఉంది మూవీ ఎక్స్పీరియన్స్? బాగుందండి. ఎక్స్పీరియన్స్ అంటే సెట్స్ లో కూడా ఫీల్ ఏమి కష్టపడుతున్నాం అంత ఆ ఫీల్ ఏమి ఎప్పుడు రాలేదు. షూట్ చేస్తున్నాను ఫీల్ కూడా. మీరు పడలేదు అని చెప్పి కష్టపడుతూ చెప్తున్నారు, మేము ఎలా కష్టపడుతూ అని ఏం అనుకోకండి. పడలేదు అన్న దాన్ని చాలా కష్టపడుతూ అలా ఏం లేదు, మీరేం అలా అనుకోకండి. ఇష్టపడుతూ చేస్తాం, అందుకని ఇలా ఉన్నామని మా ఫీల్. ఓకే. వికాస్ గారు, మూవీ లైన్ మీకు తీసుకునేటప్పుడు యు బోత్ ఆర్ ఫ్రెండ్స్, రైట్? అంటే మొత్తం అంతా కూడాను వైజాగ్ నుంచి మొత్తం టీం అంతా వచ్చి వర్క్ చేశారని విన్నాము. సో మూవీ ఇది తీసుకునేటప్పుడు, మూవీ థీమ్ తీసుకునేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో చిన్న బ్యాక్ స్టోరీ ఉందండి. ఐ వాస్ బేసికలీ హెల్పింగ్ అవుట్ రిగార్డింగ్ ద కాస్టింగ్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఈ పార్ట్కి ఎవరు బాగుంటారు సెలెక్ట్ చేయడం, హెల్ప్ చేయడం అలాగా. సో బేసికల్గా మనోడు ఫస్ట్ వచ్చేసి డూడ్ నేను ఒక సినిమా తీస్తున్నాను అని చెప్పి ఒక రిస్క్ చేశాడు తన పర్సనల్ అండ్ కెరియర్ ప్రొఫెషనల్ లైఫ్లో. దాని తర్వాత మన సంతోష్, సూర్యం గారు, సత్య అందరూ కూడా దే టుక్ అ మేజర్ రిస్క్ టు పర్సూ దే ప్యాషన్. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత జీవితాలే పోతున్నాయి, లైఫ్ కనీసం అట్లీస్ట్ లెట్ us pursue our డ్రీమ్, పోతే పోతే కొంచెం హ్యాపీగా పోదాం అన్నట్టు వీళ్ళు పుట్టాను. సో నాతో ఒక చిన్న స్మాల్ కీడా ఏంటంటే, ఇఫ్ సమ్మన్ ఈస్ ఎ డ్రీమర్ ఆర్ ఎ ప్యాషనెట్ పర్సన్ ఐ ట్రై టు అసోసియేట్ విత్ దెమ్. బై నీలో కొంచెం అన్న నాకు లెట్ మీ లెర్న్ అన్నట్టు. సో ఐ వాజ్ లైక్ బ్రో మీరు చెయ్యండి, దెన్ ఐ విల్ హెల్ప్ యూ, ఎందుకంటే దే వాజ్ సో మచ్ ఆఫ్ వర్క్ టు డూ. సో ఐ వాజ్ హెల్పింగ్ అవుట్ ఇన్ కాస్టింగ్ సెలక్షన్లో కానీ ఇవన్నీ చేస్తుంటే సర్టన్ టైం తర్వాత ఏమన్నారంటే, బ్రో వై డోంట్ యూ
టేక్ ద లీడ్ పార్ట్ అంటే ఇట్ వాజ్ అ షాకర్. ఎందుకంటే మన లైఫ్ ఎలా ఉంటుంది, హ్యాపీగా పని చేసామా, 6 o'clock టీ తాగామా, ఫ్రెండ్స్తో గప్పి షప్పి చేసామా, ఈవినింగ్ వచ్చామా, అండ్ దట్స్ హౌ నా స్మాల్ వరల్డ్. ఇది అడిగినప్పుడు ఇట్ వాజ్ అ షాకర్. లైక్ డూడ్ ఆర్ యూ వెరీ సీరియస్ అబౌట్ ఇట్? బట్ వీ హ్యాడ్ ఎ కండిషన్ ఏంటంటే లెట్ us డూ అ టెస్ట్ షూట్ అండ్ 2-3 సీన్స్ తీయు, బాగోపోతే నన్ను పక్కన పడే బిందాస్, నో డౌట్ అందులో. ఎందుకంటే లైఫ్ని రిస్క్ చేశారు. నేను హీరో ఉండాలి, నేనే తోపోవాలి, పైన కనబడాలి అనేది సెకండరీ ఆస్పెక్ట్. ఎందుకంటే ఫ్రెండ్స్ వన్స్ సినిమా హిట్ అయితే ఎవ్రీవన్ హీస్ హీరో. ఎగ్జాక్ట్లీ, బట్ ఆ సినిమా క్యారెక్టర్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలిగారు ఇఫ్ ఇన్ కేస్ రతీష్ అవుతుంది. సో అన్నాను, బట్ టచ్ వుడ్ అంతా బాగా జరిగింది అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ అనమాట. ఎవరు తెచ్చారు మీ దగ్గరికి ఇది ఈ ప్రపోజల్ సత్య అని లివింగ్ స్టోన్ క్యారెక్టర్ చేశాడు. డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అనమాట అందులో. హీ ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అప్పుడు మనోడు సజెస్టెడ్ అండ్ ప్రదీప్ థాట్ ఓవర్ ఇట్. నన్ను నా ఫేస్ని ఆ క్యారెక్టర్కి పోస్ట్ చేసుకున్నాడు, బాగుంది అనిపించాడు. దెన్ వి డిడ్ టెస్ట్ షూట్. ఎందుకంటే ఐ వాజ్ వెరీ అడమెంట్ ఆన్ వన్ థింగ్, గైస్ యూ గైస్ ఆర్ పుట్టింగ్ యువర్ లైఫ్ ఎట్ రిస్క్. సో నాకు మీరు హ్యాపీ అయితే గుడ్, ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ, బట్ ఐ షుడ్ ఫిట్ ద రోల్. అక్కడ టెస్ట్ షూట్ అని జరిగిన తర్వాత బాగా జరిగింది. అక్కడి నుంచి వి మూవ్డ్ ఆన్ ఫ్రమ్ అక్కడి నుంచి. అలా మీ దగ్గరికి వస్తే వికాస్ని తీసుకోవడానికి అంటే మీకు ఎలిమెంట్స్, హీరో ఎలిమెంట్స్ అనేటప్పటికి కొన్ని ఉంటాయి. తను చెప్పారు సూర్య గారు నాకు ప్రపోజ్ చేశారు ఈ క్యారెక్టర్ గురించి అని. మీకు హీరో అంటే మీరు కథ రాసుకునేటప్పుడు కానీ, కథ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు కానీ హీరోగా ఎవరిని అనుకున్నారు? యాక్చువల్గా కథ స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే మేము కంప్లీట్గా ఒక క్లోజ్ సర్కిల్. మేము మెయిన్గా నేను మా సంతోష్ కో డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దీనికి. సో తను నేను కలిపి కథ రాసేవాళ్ళం. సో రాస్తున్నప్పుడు అంటే ఇంకా చాలా స్టోరీస్ రాసాము. సో ఈ స్టోరీకి వస్తే రాస్తున్నప్పుడు మేము ఏంటంటే కంప్లీట్ ఫ్రెష్ ఫేసెస్ కావాలనుకున్నాం. ఎందుకంటే స్టోరీ డిమాండ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టోరీ, దీనికి కొత్త ఫేసెస్ అయితే బాగుంటుంది అని ముందే ఫిక్స్ అయిపోయాం. సో ఎవరినో చూస్తున్నాం. మనోడే ఆల్రెడీ వికాస్ మనకి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఆల్రెడీ హీస్ అసిస్టింగ్ అస్ ఇన్ దిస్ మూవీ. అంటే కాస్టింగ్ సెలెక్షన్ కానీ అది ఇది. సో అప్పుడు అనిపించింది అనమాట, ఒకసారి సంతోష్ అన్నాడు నాతో, అరే వికాస్ అయితే బాగుంటుందేమో అని. సో వెంటనే సత్యప్రసాద్ అని, యాక్చువల్గా తిను సత్యప్రసాద్ బాగా క్లోజ్. సత్యప్రసాద్ అంటే దీనిలో లివింగ్ స్టోన్ అనే క్యారెక్టర్ చేశాడు. సో ఆ లివింగ్ స్టోన్ అనే క్యారెక్టర్ యాక్చువల్గా చాలా మంచి క్యారెక్టర్. అంటే ఇందులో 3 మెయిన్ క్యారెక్టర్స్, వీళ్ళిద్దరూ కాక తను కూడా. సో తను ఇలా అన్నాడు అనమాట, అరే వికాస్ అయితే బాగుంటుంది అని చెప్పి తను మనోడిని దీనిలోకి లాగాడు. సో అల్టిమేట్లీ బుక్ అయిపోయాడు మనోడు. బుక్ చేశారా? బుక్ అయిపోయాడా? బుక్ వచ్చాడు, మాకు హెల్ప్ చేద్దామని వచ్చాడు, బుక్ అయిపోయాడు. బుక్ అయిపోయాడని ఎందుకు అనుకుంటారు? బుక్ అయిపోయాడంటే పాపం మూవీ హిట్ అయితే అందరూ హీరోలు అవుతారని చెప్పి ఇప్పుడే అంతే. అంటే నాకు తెలుసు పాపం ఎంత హార్డ్ వర్క్ చేశారో మా టీమ్. పాపం పొద్దున్న రాత్రి తేడా లేకుండా 4 గంటలు లేపేసేవాళ్ళం, లేదంటే 12 o'clock షూట్ ఇంకా ఎక్స్టెండ్ అయిపోయేది. ఒక్కొక్కసారి అయితే మేబీ 24-25 hours కంటిన్యూస్ గా వర్క్ చేసేవాళ్ళం. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి, మొత్తం టీం అందరూ కూడా. సో అందుకని నేనేమనుకుంటానంటే మాకు హెల్ప్ చేద్దామని వచ్చాడు, కానీ వాస్ లాక్డ్ ఇంటూ ఇట్. చాలా టార్చర్ ఫీల్ అయ్యి ఉంటాడు బాబు. అంటే కాస్టింగ్ చూసుకొని వెళ్ళిపోదాం అనుకునేటప్పటికి కాస్ట్ లో భాగం అయిపోయింది. కాస్టింగ్ చూసి వస్తే బాబు పక్కన చక్కగా టీ తాగేసి ముచ్చట్లు పెట్టుకోవచ్చు అనుకున్నారు. మెయిన్ కాస్ట్ అయిపోయాడు. అయితే బట్ ఈస్ సో సపోర్టివ్. ప్రదీప్, స్టోరీ లైన్ స్టోరీ అంటే ఇప్పటి వరకు చాలా సైన్స్ ఫిక్షన్స్ వచ్చాయి, హారర్ మూవీస్ వచ్చాయి, అండ్ సస్పెన్స్ మూవీస్ వచ్చాయి. మీ స్టోరీ లైన్ ప్రజలకి ఎంతవరకు రీచ్ అవుతుందని అనుకుంటున్నారు? ఇన్ని ఉన్నాయి కదా. స్టోరీ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే స్టోరీ థీమ్ అంతా కూడా వాట్ ఇఫ్ యు సీ యువర్ టుమారో. ఓకే, మన ఆదిత్య 369 అది కంప్లీట్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ కి వెళ్తుంది. దట్ ఈస్ టైం ట్రావెల్. 24 మూవీ. బట్ హీల్ మ్యానిపులేట్ టైం. మనకి అలా కాదు. ఇక్కడ మన క్యాస్ట్ they'll see 24 hours ఫ్యూచర్. కరెక్ట్ గా ఒక టైం కి ఫ్యూచర్ చూస్తున్నారు. సో ఏం జరుగుతుంది, దాని వల్ల వచ్చే చేంజెస్ ఇన్ క్యారెక్టర్స్, దాని వల్ల వచ్చే ట్రబుల్స్. ఇక్కడ ఏంటంటే సైన్స్ ఫిక్షన్, అంటే థీమ్ సైన్స్ ఫిక్షన్ అండర్ గ్రౌండ్, అంటే అండర్ కరెంట్ లో, బట్ స్టిల్ ఎవ్రీ ఎమోషన్ ని కవర్ చేస్తాం మేము. అంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్, థ్రిల్లర్ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇది కాక మనకి లవ్, ఫ్రెండ్షిప్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి.
అన్ని లైక్ ఉన్నాయి అందులో. డెఫినెట్ గా నాకు ట్రైలర్ లో అవేం కనిపించలేదు. యా టీజర్ లో అవి హారర్, ఒక సస్పెన్స్, Yeah. ఈ కంప్లీట్ గా ఏదో సైన్స్ ఫిక్షన్ Yeah, yeah. ఇవన్నీ కనిపించాయి. కరెక్ట్ మీకు ఏంటంటే మన సాంగ్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ మూవీలో 5 సాంగ్స్. సో ఒకటి కంప్లీట్ ఫ్రెండ్షిప్ బేస్డ్, తర్వాత అంటే సింగర్స్ చాలా మంచి వాళ్ళు పాడారు. ఓకే. మనకి ఫస్ట్ సాంగ్ యాజిన్ నిజార్ గారు పాడారు ఫ్రెండ్షిప్ సాంగ్. తర్వాత సెకండ్ సాంగ్ మనకి సునీత గారు జావేద్ అలీ గారు పాడారు, వావ్. దట్ ఈస్ రొమాంటిక్ సాంగ్. నెక్స్ట్ థర్డ్ సాంగ్ చిన్మయ్య గారు నరేష్ అయ్యర్ గారు పాడారు, అది కూడా రొమాంటిక్ సాంగ్. ఫోర్త్ వన్ ఇస్ చిత్ర గారు పాడారు, చిత్ర గారు యాజిన్ నిజార్ గారు. అంటే ఇక్కడ మీ ఫేసెస్ కొంచెం అన్నోన్ ఫేసెస్ అనిపిస్తున్నాయి, మిగతా అన్ని కూడాను మోస్ట్ ఎస్టాబ్లిష్డ్. ఎస్ దే ఆర్ లెజెండ్స్ కదా. సో అది రొమాంటిక్ సాంగ్. ఫిఫ్త్ సాంగ్ ఇస్ సెంటిమెంట్ సాంగ్, ఇది ఉన్ని కృష్ణన్ గారు పాడారు. వీళ్ళే అనుకుంటే ఇంకా పెద్ద తీసుకొచ్చి పెడితే ఎట్లా సార్? సో ఏంటంటే మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. అంటే నేను జస్ట్ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ పాటలు పాడటం వెనుక కూడాను వాళ్ళు ఆ పాట థీమ్ అండ్ ఆ మూవీకి ఉన్న ఇంపార్టెన్స్, మా వాయిస్ అక్కడ ఉంటే ఆ రిప్రజెంటేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనుకునేటప్పుడే వాళ్ళు పాడతారు లెజెండ్స్. ఆ లెజెండ్స్ పాడారు అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ దే యూ రీచ్ ద గోల్. ఎస్ అండి. మాకు ఒక ఇన్సిడెంట్ అంటే సునీత గారు మాకు చాలా హెల్ప్ చేశారు ఈ పాడడం కాక. మాకు ఈవెన్ సునీత గారి సపోర్ట్ వల్ల మేము మ్యాంగో మ్యూజిక్ లో రిలీజ్ చేసాం. చిత్ర గారు ఎంత సపోర్ట్ చేశారు అంటే ఆవిడ మన సాంగ్ ని ఆవిడ పర్సనల్ గా ఇన్స్టాలో పోస్ట్ చేసుకున్నారు. దట్ వాస్ అన్ అచీవ్మెంట్ ఫర్ అస్ మాకు. సో అంత ఈవెన్ మిగిలిన వాళ్ళు కూడా చాలా కష్టపడి ఏం కావాలంటే ఇంకేమైనా చేంజెస్ చేయనా అని చెప్పి దే సపోర్టెడ్ అలాట్. ఇంతకు ముందు ఇండస్ట్రీలో ఏంటి అంటే ఎక్కువగా వినేవాళ్ళం, బాగా నెపోటిజం ఉండేది, నెపోటిజం ఉంటుంది, కొత్త వాళ్ళని రానివ్వరు, తొక్కేస్తారు. అంటే వీటన్నింటికి కూడాను ఒక కంప్లీట్ ఇలా ఒక స్ట్రైక్ ఇచ్చేసి ఇప్పుడున్న ఇండస్ట్రీలో పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా కూడా హెల్పింగ్ గా ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేయకపోతే అసలు మనం ఎలా ఎస్టాబ్లిష్ అవ్వగలం కదా. ఇప్పుడు కానీ వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉందండి. ఇప్పుడు చిత్ర గారు కానీ సునీత గారు కానీ మన ఎవరు ఉన్నికృష్ణన్ గారు కానీ బిఫోర్ టైం ఉండేవారు. అంటే సెట్ లో ఈ టైంకి వస్తాం అంటే ముందు వచ్చి కూర్చునేవారు. మేము వాళ్ళని చూసి అవి నేర్చుకోవాలి, డిసిప్లిన్ కానీ వాళ్ళ పంక్చువాలిటీ అవన్నీ. అసలు ఈజీ కాదు. ఇక్కడ చాలా అదేనండి నిజం, నిలబెట్టుకోవడం చాలా కష్టం అనిపించింది మాకు. ఓకే. సో స్టోరీ లైన్ చెప్పే ఉద్దేశం ఉందా ఏంటి అసలు? ఇప్పుడు రేపటిని చూస్తే ఏమవుతుంది అని అనుకోకుండా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అలాంటి మెషిన్ ఒక దీని మీద అంటే దే స్టంబుల్ అపాన్ ఇట్. ఇప్పుడు దీనివల్ల స్టార్టింగ్ అంతా బాగుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ మనుషుల్లో అంత రేపటిని చూడడం వల్ల ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఆ తర్వాత దీనివల్ల ఎలా క్యారెక్టర్ చేంజెస్ ఉన్నాయి అంటే మనం ఇఫ్ వి ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అగేన్స్ట్ ద నేచర్, అవును, మనలో ఉన్న చేంజెస్ ఏంటి? అది కాదు, ఆ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనకి సిచ్యువేషన్స్ తెలుస్తున్నప్పుడు దాని వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేటప్పుడు హౌ వి రియాక్ట్ అండ్ హౌ టు స్టాప్ అనేటప్పుడు అవి యథాతథిగా కర్మ ఎవరికైనా ఒకటే అన్నట్టుగా జరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని మీరు ఎలా ఏం జరిగింది అనేది మూవీ థీమ్ లో తీసుకున్నారు. సో ఈ క్యారెక్టర్ చేంజెస్ వల్ల వచ్చేవి వాళ్ళు ఫేస్ చేయబోయే ట్రబుల్స్, డేంజర్స్ ఇవన్నీ కలిపి మన సినిమా. యాజ్ ఎ హీరోయిన్ గా మీకు ఏమనిపించింది? ఒకసారి స్టోరీ వినంగానే ఏమనిపించింది మీకు? సైన్స్ ఫిక్షన్, కంప్లీట్ గా ఇది సైన్స్ ఫిక్షన్ నాకు దీనిలా కనిపిస్తూ ఉంది. హర్రర్ ఎలిమెంట్ చాలా తక్కువగా ఉంది, సైన్స్ ఫిక్షన్ గా కొంచెం బాగా కనిపిస్తుంది. కాకపోతే వాట్ నెక్స్ట్ అనే దాని మీద సస్పెన్స్ బాగా కనిపిస్తుంది. సో మీకేమనిపించింది ఫస్ట్ ఈ మూవీ లైన్ వినంగానే యామి ఫిట్ అనే ఒక థాట్ వస్తుంది? ఆ థాట్ ఏమైనా వచ్చిందా? లేదు అంటే యా బబ్లీ క్యారెక్టర్ ఒకటి వచ్చింది, ఐ కెన్ డూ అని చెప్పి ఎప్పుడు అలా చూస్ చేసుకోలేదండి. నేను ఎగ్జాక్ట్ నచ్చితేనే నేను చేయగలను అనిపిస్తేనే, లేదా నో చెప్తాను నేను చేయలేనేమో అన్నట్టు. అంతే, ఫస్టే చెప్పేస్తాను. బట్ ఇది చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటే ఎగ్జాక్ట్ శాంతి ఎలా ఉంటుందో ప్రియా క్యారెక్టర్ అది. సో ఎగ్జాక్ట్ 100% అంటే 60% సేమ్
నా ఆలోచన, ఆ అంటే ఇన్నోసెన్స్ క్లోజ్ టు హర్ ఎలా నేచర్ అన్నమాట. ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అలానే ఉంటుంది. అంటే దీంట్లో హా. చాలా ఈజీగా క్యారీ ఈజీ ఫార్వర్డ్ ఈజీ చేయడానికి కూడా ప్లస్ అయింది. అంటే అడాప్ట్ చేసుకోవడం Yeah, yeah. కన్నాను ఆల్రెడీ హ్యావ్ ఏ క్వాలిటీస్ కాబట్టి Yeah, yeah. తొందరగా దానికి అట్ సేమ్ టైం మా డైరెక్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అదంతా దానివల్ల కూడా ఈజీగా చేయగలిగాను. నీకేమనిపించింది స్టోరీ లైన్ కాస్టింగ్ అంతా నేనే చేశాను కదా అని చెప్పకండి. అంతా జస్ట్ ఐ వాస్ హెల్పింగ్ అవుట్. స్టోరీ లైన్ వైజ్ ఏమైందంటే ప్రదీప్ ఇస్ బేసికల్ గా కొంచెం డీప్ థింకర్. అంటే ఇది మీ స్టోరీయే కదా? Yeah, నేను సంతోష్ కలిపి రాసింది. కంప్లీట్ మనోడు ఏంటంటే ఎప్పుడు కూడా డీప్ థింకర్ అనమాట. కొంచెం హట్కే చేద్దాం స్టోరీ రాసినా సరే, హౌ కెన్ ఇట్ బి లిటిల్ డిఫరెంట్. అది మనోడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కూడా హీ యూస్ టు బి లిటిల్ హట్కే థింకర్ అనమాట. సో ఎప్పుడైతే స్టోరీ లైన్ చెప్పాడో ఒకటే నేను నా సజెషన్ ఏ ఇచ్చారంటే, బ్రో ఇది ఎగ్జిక్యూట్ కానీ బాగా అయితే ఇట్ విల్ బి టూ గుడ్ టు వాచ్. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ కానీ మిస్ఫైర్ అయితే ఇట్ విల్ బి అ నసా టు వాచ్. కానీ టచ్ వుడ్ నేను జస్ట్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఫైనల్ కట్ చూసా. సో 2 times స్పాన్ ఆఫ్ 2 days 2 సార్లు బోర్ కొట్టలా. సో అప్పుడు నేను మనోడికి వెళ్ళి హక్ చేసుకుని ఒకటే మాట అన్నా, దట్ నాలాంటి ఒక వెంటనే బోర్ కొట్టే మనిషికి 2 గంటల పాటు బోర్ కొట్టకుండా చేయడం అనేది ఈవెన్ నేనున్నా ఎవరున్నా సరే దట్ ఈస్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ బ్రో. సో యూ హ్యాడ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఎడిట్ అవనివ్వండి, మిక్సింగ్ అవనివ్వండి, సౌండ్ ఎఫెక్ట్ అవనివ్వండి, ఇట్స్ కమ్అట్ ఫ్యాబులస్. సో నేను అదే అన్నా, మూవీ హ్యాస్ కమ్అట్ గుడ్. నవ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ బడ్జెట్లో మనం ఒక బిగ్ మూవీ లాగా చేసాం. సో మన రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టేక్ ఇట్ అవుట్ అండ్ ప్రమోట్ ఇట్ ఇన్ అ వే దట్ జనాలు చూసి కొంచెం రెస్పాన్స్ మనకి ఇస్తే వీ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. మీరు దర్శని మూవీ అంటే ఈ స్టోరీ లైన్ అంటే నాకు అనిపిస్తుంది యాజ్ ఏ మెకానికల్ దీంట్లో ప్రొఫెషన్ లో ఉండి దాని నుంచి ఏమైనా సబ్జెక్ట్ తీసుకున్నారా? లేదండి, సబ్జెక్ట్ దాని నుండే కాదు, కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీ ఇది. ఓకే. దర్శని అని ఎందుకు పెట్టారు అసలు మూవీ పేరు? దర్శిని యాక్చువల్లీ దర్శిని అంటే సంథింగ్ విచ్ షోస్ కదా. సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అది ఏంటి అంటే ఫ్యూచర్ ని చూపిస్తుంది. ఓకే. అంటే కంప్లీట్ స్టోరీ ఇస్ బేసింగ్ ఆన్ దాట్. సో అది ఆ చూపించే మెషిన్ ని మనం దర్శిని అని పెట్టుకున్నాం. ఓకే. అదే చూపిస్తుంది కాబట్టి. ఓకే. ఇట్స్ మిర్రర్. మిర్రరే కాదు, అంటే రిఫ్లెక్షన్ కాదు, బట్ ఫ్యూచర్ ని చూపిస్తుంది అని. ఓకే. సో దానికోసం ఆ దర్శిని అని పెట్టాం. సో అంటే ఈ లాస్ట్ కి ఇవి ఎలా అచీవ్ చేశారు వీటన్నింటిని? ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ గా కనిపిస్తుంది. Yeah. దీన్ని ఫస్ట్ యాజ్ ఎ డైరెక్టర్ గా ఫస్ట్ చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. Yeah. వాటినన్నింటిని ఎలా ఓవర్కమ్ చేశారు? ఇప్పుడు లైక్ ఫస్ట్ స్టోరీ మాకు మెయిన్ బ్యాక్ బోన్. అంటే వాట్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ స్టోరీ చాలా బాగుంటుందండి. సో ఈ స్టోరీలోని మాకేంటి అంటే ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవే కాకుండా మనకి ఒక క్యారెక్టర్ చేంజ్, అంటే దీనివల్ల వచ్చే క్యారెక్టర్. సో దానివల్ల ఒక చిన్న మారల్ ఇది, అంటే వాల్యూస్ ఎలా ఉంటాయి అని. బట్ వీఆర్ నాట్ ప్రీచింగ్ వాల్యూస్ హియర్. కానీ ఏంటి అంటే తప్పు చేసేవాడు మంచిగా మారడం ఎలా అన్న దాని మీద, అంటే అల్టిమేట్లీ క్యారెక్టర్ కూడా అలా చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఎండ్ అనుకున్నాం అన్నమాట మేము. కానీ అలాగని సినిమాకి ఎండ్ ఇది కాదు, బికాస్ వీ హ్యావ్ గివెన్ ఎ స్కోప్ ఫర్ దర్శిని 2.0. ఓహో, అంటే దాని గురించి కూడా కథ ఆల్రెడీ రాసుకున్నారా? ఉందండి, అది ఇంకొంచెం పెద్ద స్కేల్లో ఉంటుంది. బట్ ఇది ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం లా చేద్దాము అని. ఇందులో కంప్లీట్ మిస్టరీ ఇవన్నీ ఉంటాయి. సో దీనికి ఇంకేమైనా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి అంటే దానిలో మనం క్లియర్ చేస్తాం. అంటే కొన్ని కావాలని వదిలేం మేమే. సైన్స్ ఫిక్షన్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రొడ్యూసర్ ఎలా సపోర్ట్ చేశారు? ప్రొడ్యూసర్ ఆయన కూడా మా కొలిగ్. యాక్చువల్లీ మేము కలిపి ఉన్నాం. మేము చెప్పాం కదా క్లోజ్ సర్కిల్, డాక్టర్ సూర్యం అని. సో హీఈస్ ఆల్సో కొలీగ్ ఆఫ్ మై. జేఎన్టీయూ కాకినాడలో పిహెచ్డి నాలాగే. డాక్టర్ అంటే జనరల్ ఫిజిషియన్ లేకపోతే ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్స్ కాదు, వీళ్ళంతా కూడాను డాక్టర్స్ మీన్స్ పిహెచ్డి డాక్టర్స్, ఎస్టాబ్లిష్డ్ పిహెచ్డి డాక్టర్స్ ఇలా ముందుకొచ్చారు. అసలు నేను మీరందరూ ఒకసారి కనిపించండి అని అడిగాను, ఏందయ్యా ఏం చేస్తున్నారు అని చెప్పి. అసలు ఆ పిహెచ్డి చేసి ఇటు రావాలని ఎందుకు అనిపించింది అసలు? ఆయన అంటే ఇంజనీరింగ్ చేశారు, ఇంట్లో ఏదో చేసుకోమన్నారు కాబట్టి నేను మూవీ వైపు వచ్చానని చెప్తున్నారు. సో మీకు ఎందుకు అనిపించింది పిహెచ్డి నుంచి? పిహెచ్డి అంటే అలా కాదండి, పిహెచ్డి చేస్తున్న ముందు నుండి కూడా మేము 2011 నుండి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం. 2011 నుండి చేస్తున్నాం అంటే అప్పుడు వచ్చిందని కాదు, ఎప్పుడు నుండో ఉంది.
అప్పుడు ఫీజిబుల్ అయ్యింది మాకు షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి. సో అప్పటి నుండి ట్రావెల్ అవుతున్నాయి ఇలా ఏవో ఒకటి చేస్తూ, ఏవో కొంచెం కొత్త కొత్త ఐడియాస్ అన్ని చేస్తూ, ఎక్స్పెరిమెంట్స్ అందులో బోల్డ్ తప్పులు చేస్తూ అలా అన్ని నేర్చుకొని వచ్చాం. సో ఇంకా అట్లాస్ట్ పిహెచ్డి అయిపోయింది. మెయిన్ ఏమనుకున్నామంటే పిహెచ్డి ఉంటే సర్వైవల్కి ఓకే, కానీ తర్వాత కూడా అర్థమైంది లేదు, సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఎందుకంటే వీ హ్యావ్ టు డూ వాట్ వీ లవ్ అని తెలుసుకున్నాం. లక్కీగా కరోనా అనే ఒక టైం చాలా మంది పాపం హార్డ్ ఫీలింగ్స్ ఇచ్చినా కూడా స్టిల్ ఆ టైంలో మేము రియలైజ్ అయ్యాం. ఎందుకంటే టైం దొరికింది, ఇది కాదు లైఫ్, సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ వాట్ వీ లవ్ అంటే ఇది ఉంటుంది కదా. సో అందుకే నేను కంప్లీట్గా ఆ ప్యాషన్ని ప్రొఫెషన్ చేసుకుంటే బాగుంటుంది అని ఇటు వచ్చేస్తామండి. మీ క్యారెక్టర్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ప్రియా అంటే జస్ట్ ఇన్నోసెంట్గా ఉన్నా, కొంచెం తనకంటూ ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఒక గోల్ అంటూ ఉంటుంది. సో అలా అండి, ఇంకా కంప్లీట్ అంటే డీటెయిల్గా చెప్పలేను. థియేటర్లో చూడాలి అంతే, థియేటర్స్కి వచ్చి నెక్స్ట్ మంత్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, అది పక్కా Yeah, yeah. చూస్తాము. కాకపోతే మీరు చూస్ క్యారెక్టర్ గురించి ఇది చేస్తే చాలా ఇన్నోసెన్స్ అని నేను చెప్పంటున్నారు. ఇన్నోసెన్స్ ఫ్రెండ్స్ త్రూ క్యారీ అవుతుంది అని అంటున్నారు. మీకు ఆ దర్శని మీకు ఎదురైనప్పుడు మీరు ఇది చేసే ఆ ఇన్నోసెన్స్ అక్కడ చూపించారా, లేకపోతే ఫ్యూచర్ తెలిసింది కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని ఇంకొంచెం మారలైజ్ చేశారా? లేదండి, అది కూడా నెమ్మదిగా మీరు story అడిగేస్తున్నారు కదా. అది కూడా మీ థియేటర్స్ లోనే మీకు తెలిసిపోతుంది. సీరియస్లీ అటు ఇటు అంటే మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ప్రదీప్ గారి స్టోరీ వైపు వచ్చేస్తుంది. ఏ వర్డ్ వచ్చేస్తుందో అందుకే మీ వైపు చూస్తున్నాను నేను. వెరీ సటిల్ గా అదే మనోడు ఆల్రెడీ అల్లు లీక్స్ చేస్తారు, చిరు లీక్స్ లాగా ప్రదీప్ సో నేను చాలా లీక్ చేశాడు. ఇప్పుడు నేను అందుకే సైలెంట్, కొంచెమే చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడొద్దు. ఇంకా అదర్ క్వశ్చన్స్ అడగండి, చెప్తాను. ఓకే, మీ అంటే మీ క్యారెక్టర్ సంబంధించి మీరు ఎలా ఇదేంది ఇక్కడ మీ క్యారెక్టర్ని ఎలా చూడొచ్చు? ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎమోషనల్ పర్సన్. ఎంటైర్ క్యారెక్టర్ ఇస్ బేస్డ్ ఆన్ దట్. హీస్ బేసికలీ అన్ ఎమోషనల్ పర్సన్ హూ విల్ డూ ఎనీథింగ్ ఫర్ హిస్ లవ్డ్ వన్స్. లవ్డ్ వన్స్ అంటే ఇష్టపడే వారి కోసం ప్రాణమైన పెట్టేస్తాడు. సో అది క్యారెక్టర్ బేసికల్గా. బట్ తను ఇష్టపడే వాళ్ళు తనతో పాటు తను కూడా ఏ విధంగా మారుతారు, ఏ విధంగా చేంజ్ అవుతారు, ఏ విధంగా లాస్ట్కి రియలైజ్ అవుతారు, ఏ విధంగా దే ఓవర్కమ్ ద సిచ్యువేషన్స్ అన్నది ఆ క్యారెక్టర్ బేస్ ఉంటుంది. సో ఎండ్ రిజల్ట్ ఏంటి అన్నది మాత్రం వీ నీడ్ టు వాచ్ ఇట్. సింప్లీ హౌ విల్ ప్రొటెక్ట్ హిస్ ఫ్రెండ్స్ అన్నది స్టోరీ అన్నమాట. అంటే టోటల్ ఫ్రెండ్స్ అందరూ కలిపి హౌ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్రెండ్స్ అనేది ఒక థీమ్ గా తీసుకొని దాన్ని ఒక సైన్స్ ఫిక్షన్ కి యాడ్ చేసి మూవీ ముందుకెళ్ళారు. అలా కూడా అనుకోవచ్చు మీరు. అలాగని కంప్లీట్ గా కూడా కాదండి. అలా కూడా కాదు, ఇంకా అంటే మేము ఏదో చెప్పామని చెప్పి మీరు దానికి మళ్ళీ కవర్ చేసి అది కాదు ఇంకోటి ఉంటుంది. అంటే మీరు జనరల్ సింపుల్ థీమ్ అనుకుంటున్నారు, యాక్చువల్గా ఇది సింపుల్ థీమ్ కాదు. కాదు. సో దీనిలో ఏంటి అంటే ఫ్రెండ్స్ సప్లాట్ ఉంటుంది, ఫ్రెండ్స్ లైన్ ఉంటుంది, లవ్ ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఆర్గానిక్గా అంటే పెట్టినట్టు కాకుండా సబ్జెక్ట్లోనే ఉంటాయి. అంటే దానివల్లే వచ్చే ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇది కాక వీళ్ళకి బయట నుండి వచ్చే థ్రెట్స్ ఎలా ఉంటాయి, దానివల్ల వీళ్ళు ఏ డేంజర్లో పడతారు, ఎలా తప్పించుకుంటారు అన్నది స్టోరీ అన్నమాట. ఇంకా మిమ్మల్ని బయటకి ఇంకా లోపలికి వెళ్ళి స్టోరీని అంతా ఇక్కడే నేను చెప్పించేసాను. ఆడియన్స్ మస్ట్ వాచ్. మే ఫస్ట్ వీక్లో ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా మనందరి ముందుకి వస్తుంది దర్శిని. వాళ్ళ ఈ టీం అందరూ కూడాను మూవీకి వెళ్ళాలి, ఆ మూవీ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు. సో ఐ డ్రీమ్ కూడా మీ మూవీని అందరూ ఆదరించాలి. ఇలాంటి అంటే యంగ్స్టర్స్ వచ్చి మూవీ ఇండస్ట్రీని కొంచెం ఇంకా బాగా అంటే ఇలాంటి ఎప్పుడు ఒక లవ్ థీమ్సో లేకపోతే ఏ ఫ్రాక్షన్ సినిమాసో ఫ్రిక్షన్ సినిమాసో కాకుండా ఇలాంటి మోటివేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ మూవీస్ అనేవి తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you for having us. థ్యాంక్ యూ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ మాధురి గారు.